మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం ఇస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు చూసే ముందు నాగర్ కర్నూలు రంగారెడ్డి జిల్లా పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన వార్తలు ఒకసారి చూద్దాం. అందుకంటే ముందు మన స్ఫూర్తి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈనాటి నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని వార్తలు ఒకసారి మనం గమనిస్తున్నారా. ప్రాజెక్టుకు సై మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలకు ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి. పేట జిల్లా దామరగిద్ద వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ లో సభలు. పథకానికి 99% మద్దతు. భారీ పరిహార ప్రకటనతో రైతుల్లో ఆనందం. ఇక ఈ అభిప్రాయ సేకరణతో పర్యావరణ అనుమతులకు అడ్డంకులు తొలగినట్లే. 8,885 కోట్ల అంచనాతో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక అంటూ ఒక వార్త ప్రధానంగా రావడం జరిగింది. దామరగిద్ద వద్ద ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగించడం జరిగింది. ఇక పేట కొడంగల్తో పర్యావరణానికి ముప్పు లేదు. ప్రాజెక్టు పర్యావరణ అభిప్రాయ సేకరణలో రైతులు, నాయకులు, ప్రజాప్రతినిధులు నివేదిక కాలుష్య నియంత్రణ మండలికి సమర్పిస్తామంటూ పిసిబి ఈఈ సురేష్ పేర్కొన్న వార్త ప్రధానంగా వచ్చింది. ఇక చేనేతకు దక్కని చేతి కష్టం, పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, తగ్గుతున్న చీరల తయారీ, ప్రింటింగ్ చీరల వైపు మొగ్గు చూపుతున్న మహిళలు, సహకారం ఉన్న విక్రయాలు లేక వీవర్లు విలవిల. బాధిత కుటుంబానికి మరో 8 లక్షలు ఇవ్వండి. మానవ హక్కుల కమిషన్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక అంశానికి సంబంధించి 10లో ఉత్తీర్ణత శాతం పెరగాలి. కలెక్టర్ ఆదర్శ స్వరూప్ పేర్కొన్నారు. వనపర్తి కలెక్టర్. పోలీసులకు క్రీడలు అవసరం అంటూ మరో వార్త ప్రధానంగా వచ్చింది. ఇక నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి ఒక మాట్లాడడం జరిగింది. నిన్న 30 ఏళ్ల పాటు నేనే ఎమ్మెల్యే ఉంటా, ఇంకెవరు రారు నాగర్ కర్నూలు జిల్లా అంటే నియోజకవర్గ కేంద్రానికి అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఈయన లెక్క పెట్టుకున్నట్టుంది. ఇప్పుడు ఈయన వయసు ఎంత, ఈయనకు వృద్ధాప్యం ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది, ఆరోగ్యం సహకరించకుండా అంటే ఇప్పుడు అంటే ఒక 30 ఏళ్ల వరకు నేను యాక్టివ్ ఉంటా, ఈ యాక్టివ్ ఉన్నన్ని రోజులు కూడా నేనే ఎమ్మెల్యే అనే పొలంలో కళ్ళనంటున్నాడు. మరి జనార్దన్ రెడ్డి కూడా గిట్నే అనుకున్నాడు. అచ్చంపేటలో గోలాబరాజు కూడా గిట్నే అనుకున్నాడు. నేను జీవితాంతం అచ్చంపేట నియోజకవర్గం నేనే ఎమ్మెల్యే అనుకున్నాడు గోలాబాలరాజు. కేసీఆర్ కూడా గట్టినే అనుకున్నాడు. నేను ఉన్నన్ని రోజులు తెలంగాణ రాష్ట్రానికి నాకు ఎదురే ఓడలేడు, ఇక తెలంగాణ సమాజం అంతా నేను చెప్పిన పిచ్చి మాటలన్నీ కూడా వింటారు, నేను చెప్పింది అంటే నేను పాడిందే పాట, ఇక నాకు ఓడ అడ్డమే లేదు అనే కోణంలో కేసీఆర్ కూడా గిట్నే అనుకున్నాడు. ఇలా రాజేష్ రెడ్డి కూడా గట్టినే అనుకుంటున్నాడు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో ఇలా నాయన ఇట్లా ఉండే వచ్చారు కాబట్టి ఆ వాసనలు వీళ్ళలో కూడా కొంచెం ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 30 ఏళ్ళ వరకు నేనే ఎమ్మెల్యే ఉంటా అంటున్నాను. 30 ఏళ్ళు కంటిన్యూస్ గా రాజకీయం, లేదంటే 5 ఆర్ల 36 సార్లు నేను గెలవాలంటే మన ఆశమాష. మర్రి జనార్దన్ రెడ్డి అనేక వాస్తవంగా చెప్పాలంటే మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు నియోజకవర్గానికి అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. అనేక పేద కుటుంబాలకు సంబంధించిన యువతి యువకుల పెళ్లిళ్ళు చేసిండు. యువతి యువకుల పెళ్లిళ్లతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు, అటువైపు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలతో పాటు సొంతంగా ఆయన ఒక డబ్బున్న వ్యక్తి కాబట్టి, వ్యాపారవేత్త కాబట్టి, ఆ వ్యాపారవేత్తలో కూడా కొంచెం సామాజిక స్పృహ, సమాజ సేవ చేయాలన్న ఒక ఆలోచన, ఒక తాత్పరత ఉండే కాబట్టి స్ఫూర్తివంతమైన పాలన అందించాలి, రాజకీయాల్లో శాశ్వతంగా ఉండాలంటే ఎక్కువ కాలం ఉండాలని కోణంలో ఆయనకు ఆలోచన ఉండే. కానీ ఆయన వద్ద ఉన్నటువంటి అనుచరుల వ్యవహార తీరు కావచ్చు, ఆయన నమ్మిన నాయకుడే ఇక ఆయన కథం చేసిన వ్యవహార తీరు కావచ్చు, ఇవన్నీ వ్యవహార తీరుతో మర్రి జనార్దన్ రెడ్డి 2 సార్లకే తుసుకుమన్నాడు. అన్ని సేవా కార్యక్రమాలు చేసిన మర్రి జనార్దన్ రెడ్డి రెండోసారి అంటే 2 సార్లు గెలిచిన 3వసారి తుసుకుమన్నాడు. ఈయన రాజేష్ రెడ్డి ఏమో 30 ఏళ్ల పాటు నేనే ఎమ్మెల్యే అంటున్నాడు. ఇప్పుడు కేసీఆర్ కూడా కామారెడ్డిలో ఓడిపోయాడు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తే ఓడిపోయాడు. ఇక ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయినసారి ఎన్నికల్లో అంతకుముందు పోయినసారి ఎన్నికల్లో కొడంగల్లో ఓడిపోయాడు. ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది. కల్వకుర్తిలో ఎన్టీఆర్ కూడా ఓడిపోయాడు. కానీ రాజేష్ రెడ్డి మాత్రం ఒక్కసారి గెలిచి ఆయన సంకలు గుద్దుకుంటున్నాడు. 2 ఏళ్ళు గడిచింది. 2 ఏళ్ళు గడవక ముందుకు ఆయన అంటున్నాడు 30 ఏళ్ళు నేనే ఎమ్మెల్యే అంటున్నాడు. చూద్దాం, కాలమే సమాధానం చెప్తుంది. ఇంకో 2.5 ఏళ్ళు అయింది, ఇంకొక 2.5 ఏళ్ళే ఉంది టైం. సగం అయిపోయింది అన్నది ఎమ్మెల్యే పదవి. ఇంకో సగం ఎమ్మెల్యే పదవి తర్వాత చూద్దాం ఆయన ఎట్లయితాడో ఏమవుతాడో చూద్దాం. ఇక ఎరువు మరింత బరువు. జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం 2 లక్షల ఎకరాలు, అవసరమైన ఎరువులు 49,000 టన్నులు. ఇక డిఏపి, యూరియా మినహా అన్ని కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంపు, అదనపు భారం పడుతుందన్న అన్నదాతలంటూ ఒక వార్త వచ్చింది. ఇప్పుడు ఎవడు గవర్నమెంట్ వచ్చినా, ఎవడు ఎమ్మెల్యే అయినా, ఎవడు ప్రధానమంత్రి అయినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా రైతన్నల పరిస్థితి అనేది పూర్తిగా మాత్రం పోతలేదు మిత్రులారా.
కంది పంటను ధ్వంసం చేసిన అడవి పందులు అంటే ఒక వార్త వచ్చింది మన్ననూరుకు సంబంధించి. ఇక నంచర్ల గురుకులంలో తనిఖీలు అంటే ఒక వార్త, పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇక మురిగిపోయిన అరటి పండ్లు, క్యారెట్లు, పప్పు దినుసుల్లో పురుగులు ఉన్నట్లు గుర్తింపు. అయితే ఏం చేస్తారు చెప్పండి, కానీ ఏమీ చేయలేరు మీరు. ఎన్నడన్నా ఇంతకుముందు ఎప్పుడన్నా ఒకసారి వస్తే వాళ్ళకి భయం ఉండేది, ఎన్నడూ రారు మీ ముఖానికి. కాబట్టి ఎన్నడూ అమాస పుణ్యానికి వస్తే అక్కడ మురిగిపోయి ఉంటే వాళ్ళు పక్కకి పిలిచి మీతో మాట్లాడతారు, లేదంటే కావాల్సిన మీకు వసతులు ఏర్పాటు చేస్తారు, మీరు పత్తాలకి కూడా పోతారు. మళ్ళీ ఇలా ఒక స్కూల్లో వేసిరంటే మళ్ళా అమాస కనిపించారు, పుణ్యానికి కనిపించారు. గ్రామాలు ముంపున గురి కాకుండా చూడాలి, కలెక్టర్కు ఎర్రవెల్లి గ్రామస్తుల వినతి. తమ గ్రామాలు ముంపున గురి కాకుండా చూడాలని నాగర్ కర్నూలు జిల్లా ఎర్రవల్లి తండా వాసులు కలెక్టర్ ను కోరారు. గురువారం వారు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ బదావత్ సంతోష్ ను కలిసి సమస్యను వివరించారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ సాంబయ్య గౌడ్, నిర్వాసితులు నాగయ్య నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. అది ఆగదన్నా, మీరు వాళ్ళ కార్యక్రమం కొనసాగిన రోజులు, అంటే భూసేకరణ చేసిన రోజులు, ప్రాజెక్టు ఏర్పాటు చేసిన రోజులేమో సప్పుడు వేయకుంటున్నారు. అంతా అయిపోయి ఎండింగ్లో వచ్చిన తర్వాత ఇలా వద్దంటే ఎట్లా చెప్పు. కాలువలో పడి వృద్ధుడు మృతి. గోపాలపేటకు సంబంధించి అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా డ్రైవర్ మృతి. ఊరుకొండకు సంబంధించి వయోభారంతో వృద్ధుడి ఆత్మహత్య. ఊరుకొండలోనే వయోభారంతో మనస్తాపం చెందిన ఓ వృద్ధుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేటలో గురువారం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి ఎస్ఐ కృష్ణదేవ తెలిపిన వివరాల ప్రకారం ఊరుకొండపేట గ్రామానికి చెందిన మస్న కృష్ణయ్య 70 సంవత్సరాలు తన భార్య మృతి చెందడంతో ఒంటరి జీవితం గడుపుతున్నాడు. దీనికి తోడు ఉన్న ఒక్క కుమారుడు కూడా మృతి చెంది 3 సంవత్సరాలు కావస్తుంది. వృద్ధాప్యంలో అనారోగ్యం తోడు కావడంతో మనస్తాపం చెంది గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమార్తె జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు, మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిపై దాడి కేసు నమోదు. ఇక బాధిత కుటుంబానికి మరో 8 లక్షలు ఇవ్వండి, మానవ హక్కుల కమిషన్ తీర్పిచ్చింది. వనపర్తికి సంబంధించి జాతీయ స్థాయికి ఎదగాలి, అథ్లెటిక్స్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శరత్ చంద్ర ఉత్సాహంగా జిల్లా అథ్లెటిక్స్ పోటీలు అంటూ వార్త. సత్ప్రవర్తనతో ముందుకు సాగాలంటూ పత్తిత్తు మాటలు ఒక దగ్గర నిన్న కల్వకుర్తిలో ఒక మీటింగ్ పెట్టారు అంతా మోతేవాళ్ళు. అసలు జర్నలిజంతో సంబంధం లేనివాడు కూర్చొని జర్నలిజం విలువలు కాపాడాలని, లేదంటే బ్రోకరిజం చేసేటోడు కూడా, అంటే బ్రోకరిజం చేసి రాజకీయం చేసేటోడు కూడా పోయాడా, భూముల ఆక్రమణ చేసేటోడు, కుటుంబాల మధ్య కలహాలు పెట్టాడు, కుటుంబ సభ్యుల భూములు చోరీ చేసేటోడు, అంటే అన్నదమ్ముల భూములు దోసుకుంటాడు కూడా పోయి జర్నలిస్టుల విలువల గురించి పద్ధతుల గురించి చెప్తాడు. రానుడు నాయకులు, రాజకీయ నాయకులు పోయాడా, కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయినట్టు అంటే కౌన్సిలర్ గా పోటీ చేయడం తప్ప ఎన్నడూ గెలిచిన మొక్కలు లేనోడు కూడా పోయాడా జర్నలిజం విలువల గురించి మాట్లాడుతాడు. అసలు మీకు ఏం తెలుసురా బాబు జర్నలిజం గురించి? ఆడపోయి వీళ్ళు స్పీచ్లు ఇస్తున్నారు, బతుకులు పాడైపోను. మీకు ఏం సంబంధం రా బాబా? సబ్జెక్టు సంబంధం లేని దాని గురించి అసలు మీకు మాట్లాడడానికి ఏం అర్హత చెప్పండి? వీళ్ళు పోయాడ మాట్లాడతారు. అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం అంటూ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కుచుకుల రాజేష్ రెడ్డి పేర్కొన్నారు. ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరు పాటించాలంటూ ప్రమాణం చేస్తున్నాడు ఎస్ఐ. ఇక మధ్యాహ్న భోజన కార్మికులకు వంటల పోటీలు అంటూ ఒక వార్త. ఇక ముందస్తు టీకాలతో మసూచిని అడ్డుకోవచ్చంటూ జిల్లా పశువైద్యాధికారి జ్ఞానశేఖర్ పేర్కొన్నారు. తాడూరులో హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలంటూ కల్వకుర్తి ముస్లిం జేఏసీ నాయకులు పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల వేళ కొంతమంది రాజకీయ నాయకులు స్వతంత్ర సమరయోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహం పేరుతో రాజకీయం చేయడం తగదని కల్వకుర్తి ముస్లిం జేఏసీ నాయకులు. నాయన అసలు ఈడ శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడానికి అంటే ఎవరితో పర్మిషన్ తీసుకోవాలంట. కోన్స్కి గొట్టంగా అంది, ఎవరిని పర్మిషన్ తీసుకోవాలంటే నాకు అర్థమైతే లేదు. శివాజీ ఎవరి కోసం చేసిన పని, దేశ పాలన ఎవరి కోసం చేసిన, రాజుగా మారిన క్రమంలో బడుగు బలహీన వర్గాల కుటుంబంలో పుట్టి పెరిగి ఈ దేశంలోని ముస్లింలతో పాటు హిందువులు ప్రతి ఒక్క కులాన్ని మతాన్ని గౌరవించి ఆయన రాజ్యంలో ప్రతి ఒక్కరున్నారు. ఆయన ప్రముఖమైన పాత్ర పోషించడం జరిగింది. ఆయన భవిష్యత్ తరాలకు ఒక దిశానిర్దేశం చేసి భరతమాత కోసం ఆయన జీవితాన్ని ధారపోసిన వ్యక్తి ఆయన కుటుంబం. ఆయన విగ్రహాన్ని కల్వకుర్తిలో ఏర్పాటు చేయాలంటే ఎవరు గొట్టంగానంట పర్మిషన్ తీసుకోవాలంట. వాడు వచ్చి పర్మిషన్ ఇవ్వాలంట. పర్మిషన్ తీసుకోవాలంటే విగ్రహం పెట్టాలంట. ఎవడరా మీరు అంతా నాకు అర్థమైతే లేదు. అభివృద్ధి పనులకు ప్రణాళికలు.
అభివృద్ధి పనుల ప్రణాళికలు అంటూ ఊరుకొండ మండలం నుంచి ఒక వార్త ప్రధానంగా వచ్చింది. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలతో చిగురించిన ఆశలు. వెల్టూరు సిద్ధాపూర్ మండలాల కోసం ఉద్యమానికి సిద్ధమవుతున్న ప్రజలు. అచ్చంపేట నియోజకవర్గంలో సిద్ధాపూర్, వెల్టూరు గ్రామాలను మండలాల్లో ప్రకటించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. ఆయా గ్రామాల ప్రజలు కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించడంతో ఆయా గ్రామాల ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. మండలాల ఏర్పాటు కోసం కొంతకాలంగా పోరాడుతున్న నాయకులకు మంత్రి ప్రస్తావన కొంత ఊరటనిచ్చినట్లయింది. క్రమంలోనే పోరాటం ఉధృతం చేయాలని మండల సాధన కమిటీలు పావులు కదుపుతున్నాయి. నేపథ్యంలో రాజకీయ పార్టీలకు అతీతంగా మండల సాధన కమిటీల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేయనున్నట్లు సందర్భంగా పేర్కొనడం జరిగింది. రాష్ట్ర జాతీయ అంశాలకు సంబంధించిన వార్తలు ఒకసారి చూద్దాం. నా ఆస్తుల్లో 75% సమాజానికే, వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ పేర్కొన్న వార్త ప్రధానంగా రావడం జరిగింది. ఇక అన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి, పురపోరులోనూ పూర్తి మెజార్టీ రావాలి, మంత్రుల నుంచి నిధులు మంజూరు చేయించుకునే నాయకులే స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉండాలి. ఆ విషయాన్ని చెబితే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. అధికారంలో ఉన్నాం కాబట్టి మన మాట వింటున్నారు. లేదంటే ఫుట్బాల్ ఆట చూసేందుకు పాస్ కూడా రాదు. కార్యకర్తలను గెలిపించడానికి ఇల్లు తిరుగుతా రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అన్ని గ్రామ సభల్లో తీర్మానాలు. ఈ నెల 20 నుంచి 30 దాకా నిర్వహణ. ఫిబ్రవరి 3 నుంచి రోజుకు ఉమ్మడి జిల్లాలో సభ. ములుగు సభకు సోనియా లేదంటే రాహుల్, ఖర్గే, ప్రియాంక, టీపీసీసీ విస్తృత స్థాయి భేటీలో రేవంత్ రెడ్డి. సోనియా గాంధీ ఎవరు పిలిచినా రాదు, ఎందుకంటే ఆమె ఆరోగ్యం సహకరిస్తలేదు. ఊరికే గాలి మాటలన్నీ. పట్టణాభివృద్ధికి పెద్దపీట. పెండింగ్ ప్రతిపాదనలకు సర్కారు ఆమోదం. తాజాగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కింద 10 కోట్లు విడుదల. సాదా బైనామాకు అఫిడవిట్ అక్కర్లేదు. నేడు రేపు ఉత్తర్వులు ఇవ్వనున్న CCLA మార్గదర్శకాలను సవరించేందుకు కసరత్తు. పెండింగ్ దరఖాస్తులకు ఆటంకం తొలగినట్లే. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రధాన ఆటంకంగా ఉన్న అఫిడవిట్ నిబంధనను తొలగించేందుకు CCLA సన్నద్ధమవుతుంది. దీనిపై 1-2 రోజుల్లోనే పూర్తి స్పష్టతతో ఉత్తర్వులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ఈ మేరకు మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేసి ప్రకటన జారీ చేయనుంది. భూభారతి చట్టంలోని సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి అధికారాలు కల్పిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 10న రెవెన్యూ శాఖ జీవో నంబర్ 106ను జారీ చేసిన విషయం తెలిసింది. అయితే భూభారతి చట్టంలో పేర్కొనని 3 అంశాలను మార్గదర్శకాల్లో చేర్చడం అప్పట్లోనే చర్చనీయాంశంగా మారింది. ఇందులో అత్యంత కీలకమైనది భూమి విక్రయించిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధన. విక్రయదారు నుంచి అఫిడవిట్ తేవాలని ఒత్తిడి తెస్తే కొనుగోలుదారుల హక్కులు దెబ్బతినే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అఫిడవిట్ తప్పనిసరి అంటే నకిలీ అఫిడవిట్లు తయారు చేసే ప్రమాదం ఉంటుందని, దీనివల్ల భూ వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని చర్చ జరిగింది. ఈ విక్రయదారులు మరణించినా లేదంటే వారసులు ఎవరైనా దానిపై వివాదాలున్న ఈ అంశం నేపథ్యంలోనే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సాదా బైనామాకు అఫిడవిట్ లేకుండానే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇకపై కొత్త సిలబస్. ప్రస్తుత భవిష్యత్ అవసరాలకు తగినట్లు మార్పు 1 నుంచి 10 వరకు మార్చాలన్న ముఖ్యమంత్రి. ఇందుకు వెంటనే కసరత్తు ప్రారంభించాలని నిర్దేశం. అన్ని పాఠశాలల్లోనూ అల్పాహార మధ్యాహ్న భోజనం. 2 నియోజకవర్గాలకు సెంట్రలైజ్డ్ కిచెన్. ప్రతి బడి కనీసం ఎకరన్నరలో ఉండాలి. విద్యాశాఖపై సమీక్షలు ముఖ్యమంత్రి రేవంత్. కొన్ని విషయాల్లో ఎంత స్పష్టమైన అవగాహన అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. కేసీఆర్ ఎన్నడూ కూడా ఈ విద్య కోసం, వైద్యం కోసం ఇలాంటి విషయాల గురించి స్పష్టంగా ఎన్నడూ ఇలాంటి చిన్న విషయాల మీద దృష్టి సారించడు కాదు. ఏమైనా ఇస్తే కులానికి, వర్గానికి, జిల్లాకు కొడితే ఒక ఎలక్షన్ వచ్చిందో లేదంటే బై ఎలక్షన్ ఏంటంటే 100 కోట్లు ఇచ్చేది తప్ప క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని మాత్రం కేసీఆర్ ఉద్యమ సమయంలో ఆలోచించిన మాదిరిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆలోచించలేదు. కాబట్టి 3సారి TRS కారు పల్టీ కొట్టి పత్త లేకుండా పోయింది షెడ్యూకు. ఇక షోరూమ్ మధ్య వాహన రిజిస్ట్రేషన్. స్పీడ్ పోస్ట్ లో నేరుగా ఇంటికే RC కార్డు. రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు. కొత్తగా వాహనం కొనుగోలు చేసేవారి ఇకపై వాహన రిజిస్ట్రేషన్ కు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. వాహనం కొనుగోలు చేసిన షోరూమ్ వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. వాహన రిజిస్ట్రేషన్ కార్డు RC నేరుగా యజమాని ఇంటికి స్పీడ్ పోస్ట్ లో వచ్చేస్తుంది.
నూతన విధానం అమలు కోసం రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలుకు తెచ్చిన వాహన్ సారథి పోర్టల్ను పూర్తి స్థాయిలో అమలుకి తీసుకొచ్చే చర్యలో భాగంగా ఇకపై షోరూంలోని వాహన రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. రాష్ట్రంలో సగటున ఏటా 6 లక్షల ద్విచక్ర వాహనాలు, 1.75 లక్షల కార్లు రిజిస్టర్ అవుతున్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ టిఆర్ షోరూమ్ లోనే ఇస్తున్నారు. ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్ సైతం అక్కడే పూర్తి కానుంది. వాహనాన్ని విక్రయించిన డీలరే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేస్తారు. అవసరమైన పత్రాలు అంటే ఇన్వాయిస్, ఫారం 21, ఫారం 22, బీమా, చిరునామా రుజువు, వాహన ఫోటోలు అప్లోడ్ చేశాక రవాణా శాఖ అధికారి నంబరు నేపథ్యంలో మొత్తానికి షోరూమ్ నుంచే రిజిస్ట్రేషన్ సంబంధించిన పత్రాలన్నీ కూడా ఇంటికి స్పీడ్ పోస్ట్ లో రానున్నట్లు ప్రత్యేకంగా పేర్కొన్నారు. అవసరం అనుకుంటే రవాణా శాఖ అధికారులు డీలర్ వద్ద షోరూమ్ లోని వాహనాన్ని తనిఖీ చేస్తారు. వాహనదారులు కోరుకున్న ఫ్యాన్సీ నెంబర్ కావాలంటే మాత్రం రవాణా శాఖ అధికారులు ఈ సిరీస్ విడుదల చేసే వరకు వేచి ఉండాలి. ప్రజలకు మెరుగైన సులభమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన విధానం అమలులోకి తెచ్చినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. నూతన విధానంతో రవాణా శాఖ కార్యాలయంలో స్లాట్ బుకింగ్, క్యూ లైన్ లో వెయిటింగ్, కార్డు కోసం తిప్పలు తప్పనున్నాయి. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తి కానుంది. కాగా వాణిజ్య వాహనాలకు మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్నట్టుగానే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. మేడారం జాతరకు రండి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ ను ఆహ్వానించిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ. వారిని ఆత్మీయంగా పలకరించి సత్కరించిన మాజీ సీఎం దంపతులు. వ్యవసాయ వర్సిటీలో పేపర్ లీకులు. జగిత్యాల కాలేజీలో ఇన్ సర్వీస్ అభ్యర్థి కాపీ కొడుతూ దొరకడంతో వెలుగులోకి. 4 సస్పెన్షన్, 35 మంది ప్రవేశాల రద్దు. ఉరిమే ఉత్సాహం, తరిమే విషాదమై. చెట్టును ఢీకున్న కారు, 4 విద్యార్థుల దుర్మరణం. ఓ అమ్మాయికి తీవ్ర గాయాలు, ఆమె పరిస్థితి అత్యంత విషమం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మీర్జాగూడ వద్ద ప్రమాదం. పుట్టినరోజు వేడుక జరుపుకుని ఇళ్లకు వెళ్తుండగా ఘటన. పుట్టినరోజు అంటే తాగుడు, ఊగుడు, తందనాలాడు. తాగిన తర్వాత ఇంకా ఎట్లుంటుందో ఊపు మనందరికీ తెలిసే, ఎందుకంటే అందరూ అదే పని చేస్తారు కాబట్టి. ఇంకా జరిగిన వ్యవహార తీర అనర్థాలకు ఇట్లుంటాయి. వాడు చచ్చిపోతే అమ్మ నాన్న, ఒకవేళ పెళ్ళి అయితే మన భార్య పిల్లలు అంతా కుటుంబం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి సంతోషము భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే చేయాలంటే నిలబడ్డప్పుడు వాహనాలు నడుపుకుంటాను, డ్రైవింగ్ చేసుకుంటాను వేస్తే వీళ్ళు రావడంతో పాటు పక్కన కూడా చంపే ప్రమాదం ఉంటుంది. ఇంకా నయం వీళ్ళే చచ్చిపోయారు, ఇంకా పక్కన చంపలేదు యాక్సిడెంట్ చేసి. ఎందుకు అంటున్నా నేనంటే వాళ్ళ చావును వాళ్ళే కొని తెచ్చుకున్నారు. ఉత్సాహం ఎక్కువై, స్పీడ్ ఎక్కువై, తాగిన తర్వాతను లేదంటే వాళ్ళు తాగుకున్నా సరే దోస్తులు అంటే మిత్రులందరూ కలిసిన తర్వాత ఈడు వాడు మాట కలిపి పో స్పీడ్ పో అంటే పోతారు, గిట్నే అవుతారు. మనం తప్పు పడతలేం కానీ జరిగే వాస్తవాలు అవే. బెంగాల్లో హైడ్రామా. ఐపాక్ డైరెక్టర్ ప్రత్యేక జైన్ ఇల్లు కార్యాలయంలో ఈడీ సోదాలు. ఆయన ఇంటికి వెళ్ళిన సీఎం మమతా బెనర్జీ. ఆ పార్టీకి సంబంధించి ఆయన ఐపాక్ డైరెక్టర్ ప్రత్యేక జైన్ ఇల్లు కార్యాలయంలో ఈడీ సోదాలు. ఎందుకంటే మమతా బెనర్జీకి సంబంధించి ఎట్లా తప్పుడు హామీలు ఇవ్వాలి. పోయినసారి ఎన్నికల్లో, అంతకుముందు పోయినసారి ఎన్నికలలో ఆమె కాలుకు దెబ్బ తాకినట్టు పట్టీలు కట్టి ఆమె వీల్ చైర్లో తిరిగి ఎలక్షన్ ప్రచారం చేయడం, ఆమెకి ఏదో అయినట్టు. ఆ ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్ రాకముందుకే మళ్ళా నడుచుకుంటూ వెళ్ళి ప్రజలకు అభివాదం చేయడం. ఈ దొంగ నాటకాలు ఏ విధంగా ఆడాలని చెప్పి ఎన్నికల వ్యూహకర్తలనే దొంగలు జమ అయ్యి దేశంలో ప్రజలకు ఏ విధంగా తప్పుడు హామీలు ఇవ్వాలి, భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా అపహాస్యం చేయాలి, ఎన్నికల్లో భాగంగా ప్రజల ఓట్లను తప్పుడు మార్గంలో ఏ విధంగా వాళ్ళని మభ్యపెట్టి మసిపూసి మారడికాయ చేసి ఏ విధంగా ఓట్లు దండుకోవాలి, తప్పుడు మార్గాల్లో అవినీతి అక్రమార్కులు, దోపిడీదారులు, దొంగలు, రేపిస్టులు, మర్డర్ చేసినడు, ఇక ఇవంతా అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఏ విధంగా ఎంపీలు ఎమ్మెల్యేలను చేయాలి. ఇదే ఎన్నికల వ్యూహకర్తల పని. ఈ ఎన్నికల వ్యూహకర్తల పనితనాన్ని మెచ్చుకున్నటువంటి ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు వాళ్ళకి ముట్టజెప్పి వీళ్ళు అధికారంలో కూర్చోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే ప్రజాస్వామ్యం కూని అవుతుంది. ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలని కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ వీళ్ళ మధ్యలో అంటే సానుభూతి పొందుతూ అవసరమైతే దాడి చేయడం,
అవసరం లేదు అనుకుంటే సెంటిమెంట్ ద్వారా ఏ విధంగా వాళ్ళని ప్రజలను గుప్పిట్లో పెట్టుకొని ఓట్లను తప్పుడు మార్గంలో దండుకోవాలి అంటే అనర్హుడు ఎవడైతే ఉంటాడో వాడిని అర్హుడిగా మార్చి ఓట్లు వానికి వేసేలా చేయాలి. అదే ఎన్నికల వ్యూహకర్తల పని. అంటే ప్రజలను మభ్యపెట్టాలి, వాళ్ళని తప్పుడు మార్గంలో తీసుకువెళ్ళాలి, తప్పుడు వ్యక్తికి ఓటు వేయించాలి. అదే ఎన్నికల వ్యూహకర్త పని. ఆ ఎన్నికల వ్యూహకర్తకు ఈ మమతా బెనర్జీ కావచ్చు, అక్కడ ఉన్న వైఎస్ జగన్ కావచ్చు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, ఈడున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, పార్టీలు ఏవైనా చేస్తున్న పనితనం ఇదే. తప్పుడు వ్యక్తిని గెలిపించాలి, తప్పుడు వ్యక్తులను గెలిపించి తప్పుడు వ్యక్తుల అధికారాన్ని పొందాలి. అందుకోసం తప్పుడు వ్యక్తులకు ఓట్లు ఓడాలంటే తప్పుడు హామీలు ఇవ్వాలి, ప్రజలని మోసం చేయాలి. ప్రజలకు కావాల్సింది ఏంటి? మందు మద్యం, వాళ్ళ బలహీనతలను దృష్టిలో ఉంచుకుని వాళ్ళకి కావాల్సిన ఇచ్చేయాలి, వాళ్ళని తాత్కాలికంగా సంతోషపెట్టి వీళ్ళు పాలన కొనసాగించాలి 5 ఏళ్ల పాటు. అది ఈ తప్పుడు వ్యక్తి ఎవడైతే వెస్ట్ బెంగాల్లో ఉన్నాడో ఆ తప్పుడు వ్యక్తి చేసినటువంటి పనితనం వల్ల సమాజం నష్టపోతుందనే కోణంలో ఆడు ఇచ్చినటువంటి సమాచారం ఏదైతుందో వాటిపైన ఆయన పైన ఈడీ దాడులు నిర్వహించడం జరుగుతుంది. ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తుంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ఐపాక్ డైరెక్టర్ ఇంటికి వెళ్ళి ఈడీ అధికారులను బెదిరించి, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని మొత్తం అధికారులను బెదిరించి ఎవరైతే ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఉన్నాడో వాడి ఇంటి వద్దకు, వాడి కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఈమెనే ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం, హార్డ్ డిస్కులు, నోట్బుక్లు, బుక్కులు ఏమైనా సమాచారం ఉంటే అవన్నీ తీసుకొని పోయింది ముఖ్యమంత్రి పని గిదా. ఈడీ కార్యాలయం, ఈడీ అధికారులు దర్యాప్తు జరుపుతుంటే దాన్ని అడ్డుకోవడం ముఖ్యమంత్రి పని అవుతుందా? ఒకవేళ ఈడీ అధికారులు దాడులు నిర్వహించి తనిఖీలు చేసిన తర్వాత వాడు తప్పుడు వ్యక్తి కాకుంటే, వాడు తప్పుడు పనులు వాడు చేయకుంటే, అక్రమ సంపాదన తప్పుడు లేకుంటే వాడు మంచి మోతవర్లాగా బయటకు వస్తాడు. లేదంటే తనిఖీల్లో, లేదంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ అయిన ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీని ఈ విధంగా అవాస్ పాలు చేస్తుంది, కావాలని కుట్ర చేస్తుంది. తర్వాత ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా మమతా బెనర్జీ, కానీ పెట్టదు. ఎందుకంటే ఈమె వ్యవహార తీరు అనేది అట్లుంటది. అయితే ఇంటికి ఈడీ అధికారులు వెళ్తే అలాని ఇంటి నుంచి పంపేసి వాళ్ళపైన ఒక విధంగా చెప్పాలంటే దాడి చేసే ప్రయత్నం మమతా బెనర్జీ చేసి ఏం చేసింది? ఈడీ దాడులు రాజ్యాంగ విరుద్ధం అంటూ ఈమె మొత్తం మాటలు మాట్లాడుతుంది. ఎంత మంచి మాటలు అంటే అంత మంచి మాటలు. ఈడీ దాడులు అంటే రాజ్యాంగ విరుద్ధం. మరి ఈడీ ఎందుకుంది? ఈడీ అధికారులు ఎందుకున్నారు? ఈడీ వ్యవస్థ ఎందుకుంది? ఎందుకున్నారు? మరి ఇప్పుడు గంజాయి తీసుకుపోయి సరఫరా చేసేందుకు తీసుకుపోయిన ఒక దొంగ అవుతుంది అనుకోండి ఒక వ్యక్తి, వాడిని పట్టుకుంటే పోలీసు వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేసినట్టు అవుతుందా? కాదు కదా, మన రాజ్యాంగ పరిరక్షణ అవుతుంది. ఈడీ అధికారులు కూడా ఈడీ దాడులు చేస్తున్నారంటే, అక్కడ తనిఖీలు చేస్తున్నారంటే రాజ్యాంగ పరిరక్షణ కోసమే కదా. ప్రజాస్వామ్యం కూని అవుతుంది కాబట్టి కూని కాకుండా చేసే ప్రయత్నమే కదా అది. ఇవి ఏమంటుందనంటే అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తే రాజ్యాంగ విరుద్ధం అంటుంది, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాం అంటుంది, ప్రజాస్వామ్యం కూని అవుతున్నది అంటున్నది మమతా బెనర్జీ. ఆమె భాషలో ఏంది అనంటే సమాజానికి విరుద్ధంగా నడవాలి, అదే రాజ్యాంగానికి అనుకూలంగా మనం నడిచినట్టు అని ఆమె చెప్తున్నది. ఇక మా పార్టీ రాజకీయ వ్యూహాలను చోరీ చేశారు, కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మమత, జైలు ఇంటి నుంచి పత్రాలు, హార్డ్ డిస్కులు తీసుకువెళ్లిన మమత అనుచరులు. మనీ లాండరింగ్ కేసులో భాగంగానే తనిఖీలు. మనీ లాండరింగ్ దొంగ పని చేసిన వాడు ఈ ప్రతీక్ జైన్ అంటాడు, పైసల పని దొంగ పని చేసింది కాబట్టి వారి మీద దాడులు చేస్తే ఈమంటున్నది మేము ఎన్నికల వ్యూహంలో భాగంగా ప్రజలను ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా బుర్డి కొట్టించాలి, ఏ విధంగా ఈ అధికార ప్రతిపక్షం ఉందో ఆ ప్రతిపక్షాన్ని మరోసారి ప్రతిపక్షానికి పరిమితం చేయాలని మేము ఎన్నికల వ్యూహాలు రచిస్తే మా వ్యూహాలన్నీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దోసుకుపోయింది అని ఈమె నీతి వాక్యాలు చెప్తుంది అక్క. మమత కీలక ఆధారాలను ఎత్తుకు వెళ్లారంటూ ఈడీ పేర్కొంటుంది. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కలకత్తా హైకోర్టుకు వెళ్లిన దర్యాప్తు సంస్థ నేడు బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీ నిరసనలు, ఏం కొంపమునిదని నిరసనలు వ్యక్తం చేస్తారు. దొంగ పని చేస్తుంటే అడ్డుకున్నాం, మేము చేసేది దొంగ పనే, మా దొంగ పనులకు ఏ ప్రభుత్వం కానీ, ఏ శాఖ కానీ, ఏ రాజ్యాంగం కానీ అడ్డు రాకూడదని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఈ దొంగలు. చూద్దాం ఇదేంటనేది. రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు తనిఖీ చేశారు. కోల్కతాలోని ఆయన ఇంట్లో గురువారం ఈడీ అధికారులు సోదాలు చేశారు. బొగ్గు అక్రమ రవాణాకు సంబంధించి మనీ లాండరింగ్ కేసుల్లో ప్రతీక్ జైన్ నివాసంలో సోదాలు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. ఉదయం నుంచి ఆయన నివాసంతో పాటు ఐపాక్ కు సంబంధించిన పలు ప్రాంగణాల్లో దాడులు చేసింది. అయితే సోదాలు జరుగుతున్న సమయంలోనే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అక్కడికి చేరుకొని
అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈడీ అధికారులు జైన్ నివాసంలో తనిఖీలు చేస్తుండగా మమతా బెనర్జీ కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మతో కలిసి అక్కడికి వెళ్లారు. సందర్భంగా మమత మాట్లాడుతూ ఈడీ సోదాలు రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ఈడీ సోదాలు రాజ్యాంగ విరుద్ధమా? వ్యవస్థలన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధమా? రాజకీయ కుట్రలో భాగంగానే తమ పార్టీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ ప్రతీక్ జైన్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మా పార్టీ రాజకీయ వ్యూహం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితా రహస్య సమాచారాన్ని చోరీ చేసేందుకు ఈడీతో దాడులు చేయిస్తున్నారు. టీఎంసీ పార్టీ హార్డ్ డిస్క్లను తీసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని మమత ఆరోపించారు. రాజకీయ పార్టీ సమాచారాన్ని సేకరించడమే ఈడీ పని అని నిలదీశారు. రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం ఇలా ఈడీతో దాడులు చేస్తుందని ఆరోపించారు. దొంగ కాకుంటే ఎందుకు నీకంత భయం అక్క? ఐపాక్ కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో ఉదయం 6 గంటల నుంచి సోదాలు ప్రారంభించారని, తమ పార్టీ రాజకీయ వ్యూహం ఇతర సమాచారం మొత్తాన్ని వారి కంప్యూటర్లోనే ట్రాన్స్ఫర్ చేసుకున్నారని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ ఈసీ వద్ద నమోదైన రాజకీయ పార్టీ అని క్రమం తప్పకుండా ఆదాయ పన్ను చెల్లిస్తున్నామని తెలిపారు. తాము ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులమని, ఈడీకి ఏమైనా సమాచారం కావాలంటే ఐటీ శాఖ నుంచి తీసుకోవచ్చని మమత సూచించారు. బీజేపీ పెద్ద దొంగల పార్టీ అని, మీది పత్తిత్తుల పార్టీ, మీదేమో పత్తిత్తుల పార్టీ, బీజేపీ దొంగల పార్టీ. తాజా ఈడీ దాడులకు ప్రతిగా తాము బీజేపీ కార్యాలయాల్లో దాడులు చేయిస్తే ఏం చేస్తారని నిలదీశారు. చేతనైతే చేయించవు, ఎందుకంటే అది దొరకదు కాబట్టి. దాన్ని బలహీనతగా భావించవద్దని హెచ్చరించారు. కాగా ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో సీఎం మమత అక్కడ ఉండగానే ఆమె అనుచరులు చాలా ఫైళ్లు తీసుకెళ్లి కారులో పెట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మమత 20 నుంచి 25 నిమిషాల పాటు ప్రతీక్ జైన్ నివాసంలోనే ఉన్నారు. ఆమె అక్కడి నుంచి వెళ్లేటప్పుడు చేతిలో గ్రీన్ ఫోల్డర్ ఉండడం గమనార్హం. మధ్యాహ్నం 1 గంట సమయంలో మమత ఐపాక్ ఆఫీస్ కు వెళ్లారు. ఆ సమయంలో మంత్రులు, టీఎంసీ నేతలతో పాటు డీజీపీ రాజీవ్ కుమార్ కూడా అక్కడకు చేరుకున్నారు. ఐపాక్ ఆఫీస్ ఉన్న భవనం లోపలికి బయటికి వెళ్లే ద్వారాలను ఈడీ అధికారులు మూసివేశారు. అయితే మమత బేస్మెంట్ నుంచి భవనంలోకి వెళ్లి సాధారణ లిఫ్ట్ ద్వారా 11వ అంతస్తులోని కార్యాలయానికి చేరుకున్నారు. బెంగాల్లో గెలవాలంటే రాజకీయంగా ఎదుర్కోవాలని బీజేపీకి సవాలు చేశారు. జైన్ ఆఫీస్ కు వచ్చిన తర్వాత సాయంత్రం 4 గంటల 15 నిమిషాల సమయంలో మమత అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా ఈడీ దాడులకు నిరసనగా శుక్రవారం ర్యాలీ నిర్వహించినట్లు మమత వెల్లడించి పిచ్చివాళ్ళు ఏముంటది, నీకోసం వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయాలి, రాస్తారోకలు చేయాలి. నువ్వేమో మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అవుతావు, మళ్ళీ అవుతావు, నీ తర్వాత నీ అల్లుడు అవుతాడు. పిచ్చి జనం ఓటేయాలి గంతే. ఏదో ఇలా అయినట్టు, సొంత పార్టీ అలా సొంతమైనట్టు. మమత కీలక ఆధారాలను ఎత్తుకెళ్లారంటూ ఈడీ పేర్కొంది. బొగ్గు అక్రమ రవాణాకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో సోదాలు జరుపుతుండగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వచ్చి కీలక ఆధారాలను ఎత్తుకెళ్లిపోయారని ఈడీ ఆరోపించింది. కొన్ని పత్రాలతో పాటు హార్డ్ డిస్క్లను కూడా ఆమె ఎత్తుకు వెళ్లిపోయారని ఈ ప్రకటనలో తెలిపింది. ఐపాక్ కార్యాలయం నుంచి మమతా, ఆమె అనుచరులు, పోలీసులు బలవంతంగా పత్రాల్లో హార్డ్ డిస్క్ తీసుకువెళ్లిపోయారని పేర్కొంది. 2020లో నమోదైన బొగ్గు అక్రమ రవాణా కేసులో భాగంగా బెంగాల్లో 6 చోట్ల, ఢిల్లీలో 4 చోట్ల తనిఖీలు చేసినట్లు వెల్లడించింది. కేసులో నిందితుడిగా ఉన్న అవాలా నిర్వాహకుడు ఒకరు ఐపాక్ తో కోట్లలో నగదు లావాదేవీలు జరిపినట్లు గుర్తించామని తెలిపింది. ఇందులో భాగంగానే సోదాలు నిర్వహించినట్టు పేర్కొంది. సీఎం మమత కోల్కతా సిపి కలిసి తమ విచారణకు అడ్డంకులు సృష్టించారని ప్రకటన తెలిపింది. తాము ఏ పార్టీని లక్ష్యంగా చేసుకోలేదని, పార్టీ కార్యాలయాలు తనిఖీలు చేయలేదని స్పష్టం చేసింది. ఎన్నికలకు ఈ సోదాలకు సంబంధం లేదని, చట్ట ప్రకారం తాము మనీ లాండరింగ్ ఆరోపణలపై సోదాలు నిర్వహించామని తేల్చి చెప్పింది. కాగా తమ విచారణకు అడ్డంకులు సృష్టించారన్న ఆరోపణలపై పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. విచారణలో సీఎం జోక్యం చేసుకోవడాన్ని ప్రశ్నించింది. విచారణలో తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోర్టును కోరింది. ఇక టీఎంసీకి కళ్ళు చెవులుగా ఐపాక్ అంటూ కాంగ్రెస్ పేర్కొంది. ఐపాక్ సంస్థ టీఎంసీకి కళ్ళు చెవులుగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ఆ సంస్థ బెంగాల్లో టీఎంసీ గెలుపు కోసం రాజకీయంగా అనైతిక కుట్ర కార్యకలాపాలకు పాల్పడుతుందని విమర్శించారు. ఒక కార్పొరేట్ సంస్థలో ఈడీ సోదాలు చేస్తుంటే మమతా బెనర్జీ ఎందుకంత ఆందోళన చెందుతున్నారంటూ కాంగ్రెస్ ప్రశ్నించింది. బీజేపీ కాదు. ఒక కార్పొరేట్ సంస్థల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి సిగ్గు లేకుండా వాళ్ళ ఇంటికి పోయి, వాళ్ళ ఆఫీస్కి పోయి తనిఖీలు నిర్వహించకుండా ఈడీ అధికారులను అడ్డుకొని బలం ఉందని చెప్పి, అధికారం ఉందని చెప్పి ఆమె చెప్తే పోలీసులు ఉంటారని చెప్పి అక్కడ అధికార బలంతో అక్కడికి పోయి ఈడీ అధికారులు అక్కడ సోదాలు నిర్వహిస్తుంటే సోదాలు నిర్వహించకుండా అక్కడ ఉన్నటువంటి ల్యాప్టాప్లు, హార్డ్ డిస్కులు, పత్రాలు, బుక్లు ఏవైతే ఉన్నాయో దొంగ పనులు చేసిన అంశాలకు సంబంధించిన ఆధారాలు మొత్తానికి దొంగ ముఖ్యమంత్రి కాబట్టి మమతా బెనర్జీ దొంగలకు సపోర్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలను మోసం చేస్తూ మళ్ళీసారి అధికార పీఠాన్ని అధిరోహించాలని, దీనికి బీజేపీ ఈడీ అధికారులను ప్రోత్సహిస్తుందని చెప్పి
బీజేపీకి మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదు కాబట్టి ఈ విధంగా సోదాలు చేపిస్తుంది, మా వాళ్ళ పైన దాడులు చేస్తుందని చెప్పి నిస్సిగ్గుగా మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. గిట్నీ ఎదలబడ్డారు బీహార్లో, ఏమైంది? తుగ్గా ఓడిపోయారు ప్రతిపక్షములు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వమే, దాంట్లో మార్పు లేదు. ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోబోతుంది. మమతా బెనర్జీ ఖేల్ కథం, దుకాణం బంద్. మంచి వ్యక్తి, ప్రజాపాలకుడిగా ఉన్నటువంటి ఒరిస్సాలోనే బీజేపీ పాగా వేసింది. నవీన్ పట్నాయక్ ఇంటికాడ ఊసబెట్టి మమతా బెనర్జీ ఈమె చేసే దాడులు, ఈమె చేసే కుట్రలు, ఈమె చేసే కుతంత్రాలు, ఈమె కులమతాల మధ్య చిచ్చులు పెడతారు. బీజేపీల గురించి ఈమె మాట్లాడతారు నీతి వాక్యాలు. ఈమె చేసే పనులు ఎంత ముందు ఉంటాయో చూడండి. ఒక కార్పొరేట్ ఆఫీసులో, ఒక కార్పొరేట్ సంస్థలో ఈడీ దాడులు నిర్వహిస్తుంటే మా పత్రాలను ఎత్తుకు వెళ్ళిపోయారు, మా ఎన్నికల వ్యూహాలను ఎత్తుకెళ్ళిపోయారు, మా అభ్యర్థుల పేర్లను ఎత్తుకుపోయారు, లిస్టులు ఎత్తుకుపోయారు అని చెప్పి దొంగ మాటలు చెప్తుంది దొంగ ముఖ్యమంత్రి. వీళ్ళు దేశాన్ని రక్షిస్తారు, రాష్ట్రాలను రక్షిస్తారు, ప్రజలను రక్షిస్తారు. వీళ్ళు దోపిడీ, కుటుంబ పాలన. ఇక మమతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే సందర్భంగా బీజేపీ డిమాండ్ చేసింది. ఈడీ దాడులు జరుగుతుండగా ప్రతీక్ జైన్ నివాసానికి సీఎం మమతా బెనర్జీ వెళ్లడాన్ని బీజేపీ తప్పుపడుతుంది. ఇది దర్యాప్తులో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడమే అవుతుందంటూ బెంగాల్ ప్రతిపక్ష నేత బీజేపీ నాయకుడు సువేందు అధికారి తెలిపారు. ఇలాంటి ప్రవర్తన అనైతికమని మండిపడ్డారు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల విధులకు ఆటంకం కలిగించడం ఆమెకు కొత్తేమీ కాదని, ఇది అలవాటుగా మారిందని చెప్పారు. సీఎంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని దర్యాప్తు సంస్థలను కోరారు. లేకపోతే రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఇంట్లో చోరీ జరిగింది, ప్రతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు. చోరీ జరగలేదు రావులే, ఈడీ అధికారులు రావాలి. ఈడీపై ప్రతీక్ జైన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లో కొన్ని విలువైన పత్రాలను ఈడీ చోరీ చేసిందంటూ జైన్ భార్య ఆరోపించారు. సోదాల అనంతరం ఈడీ అధికారులు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆ వెంటనే జైన్ భార్య స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి అత్యవసరమైన పత్రాలను ఈడీ చోరీ చేసిందంటూ సందర్భంగా పేర్కొన్నారు. ఫిర్యాదు అందిందని విచారణ జరుపుతామని పోలీసులు వెల్లడించారు. నీ మొగడు దొంగ, అందుకే దొంగ పని చేసిందని విచారణ చేస్తున్నారు. అక్క ఏం అనుకోకు పాపం. మనీ లాండరింగ్ దొంగ మీ మొగుడు కాబట్టి విచారణ చేస్తున్నారు అక్క. ఒకవేళ మీ భర్త దొంగ కాకుంటే ఖచ్చితంగా వదిలిపెడతారు, టెన్షన్ ఏం లేదక్క. వెలుగు ప్రధాన పత్రికలు చూడండి, ప్రధానమైన వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం. ఐపాక్ ఆఫీసులో ఈడీ సోదాలంటూ అడ్డుకున్న మమతా బెనర్జీ అంటే ఒక వార్త. బీజేపీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ అంటారు. జనతా పార్టీ మీ మామ కూడా ఉన్నాడు అలా, రేవంత్ రెడ్డి గారు. జనతా పార్టీ అంటే మీ మామ కూడా ఉన్నాడు, మళ్ళా మీ మామను కూడా అలా కలిపావు. జనతా పార్టీలో ఫస్ట్ గెలిచింది మీ మామ, మాజీ మంత్రి, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి. దాయనుడు కూడా కలిపావు, మర్చిపోయి. జిల్లాల బార్డర్లు సెట్ చేద్దాం, గజిబిజికి చెక్ పెట్టేందుకు సర్కారు కసరత్తు. మండలాల మార్పులకు అధికారులతో స్టడీ. మెగా హైదరాబాద్ ను 3 జిల్లాలుగా చేసే యోచన. గతంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన. ఒక నియోజకవర్గంలోని మండలాలు 2-3 జిల్లాల పరిధిలోకి, పాత జిల్లా కేంద్రాల నుంచి 30 కిలోమీటర్ల లోపు మండలాలు సైతం ఇతర జిల్లాల్లోకి, సమీప జిల్లాలో సర్దుబాటు చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్లు. రాబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్ కు అనుగుణంగా మార్పులు. ఇటీవల అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ప్రకటనతో మొదలైన కార్యాచరణ జనగణనకు సరిహద్దులు ఫిక్స్ చేయడంతో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ప్రణాళికలు. మొత్తానికి కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి, ఈడ కల్వకుర్తిలో ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణ ఉండే, మహబూబ్నగర్ నుంచి కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీలో జైపాల్ యాదవ్, ఇంకా ఇదే టిఆర్ఎస్ పార్టీలో ఉప్పలెంకటేష్, వీళ్ళందరూ ఏం చేశారంటే అధికార పార్టీకి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే తప్పుడు సమాచారం ఇచ్చి కల్వకుర్తిలో ఉన్న కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి మండలం, వెల్దాన మండలం ఏమో నాగర్ కర్నూలు జిల్లా, ఇక కర్తాల, తలకొండపల్లి, మాడుగుల, ఆమన్గల్ ఏమో రంగారెడ్డి జిల్లా. ఈ రంగారెడ్డి జిల్లా పరిధికి పోయిన వాళ్ళ బతుకు ఎట్లా అయిందంటే కుక్కలు చింపిన ఇస్తరైంది. వీళ్ళకు కోర్టు ఏమో ఒక దగ్గర, పోలీస్ స్టేషన్ సంబంధించిన అధికారులు ఒక దగ్గర, రెవెన్యూకు సంబంధించిన అధికారులు ఇంకో దగ్గర, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన అధికారులు ఆర్టీ ఆఫీస్ ఇంకో దగ్గర. వీళ్ళ పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా మారిందంటే అంత అగమ్య గోచరం. దీనికి కారణం ఇక్కడ పనిచేసినటువంటి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ అవగాహన రాహిత్యం, వాళ్ళ స్వార్థపూరిత రాజకీయం, కనీస రాజకీయ పరిజ్ఞానం లేకపోవడమే కల్వకుర్తిని కుక్కలు చింపిన ఇస్తరు చేయడం జరిగింది. ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి మంత్రులు సపరేటు, కలెక్టర్లు సపరేట్, ఇద్దరిద్దరు కలెక్టర్లు,
ఇద్దరిద్దరు మంత్రులు, రంగారెడ్డి జిల్లా మంత్రి ఏమో అక్కడ పోవాలి, నాగర్ కర్నూలు కలెక్టర్, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని కలెక్టర్ ఏమో ఇక్కడ రావాలి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా మంత్రి ఏమో అక్కడ రావాలి, ఇక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు మంత్రి ఏమో ఇక్కడ రావాలి, అదేవిధంగా అక్కడ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆడికి ఈడికి అంత గజిబిజి గందరగోళం కల్వకుర్తి నియోజకవర్గంలో సర్వనాశనం చేసారు అవగాహన లేని ఈ రాజకీయ నాయకులు. చూద్దాం ఒకసారి. జిల్లాల సరిహద్దుల గజిబిజిని సరిదిద్దేలా భౌగోళిక స్వరూపంలో మార్పులు చేర్పులు జరగనున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో గత ప్రభుత్వం హడావుడిగా అశాస్త్రీయంగా చేపట్టిన జిల్లాల విభజన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇటీవల శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అంశంపై ఉన్నతాధికారులతో భేటీ అయి జిల్లాల సరిహద్దుల మార్పు, మెగా హైదరాబాద్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించారు. ఈ లెక్కన అతి త్వరలోనే జిల్లాల పునర్విభజన సరిహద్దులు సవరించడం తప్పదని తెలుస్తోంది. ఈ మేరకు జిల్లా కేంద్రాల నుంచి మండలాలకు మధ్య ఉన్న భౌగోళిక దూరాలు, ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిగణలోకి తీసుకుని సమగ్ర నివేదిక రూపొందిస్తున్నారు. ఇటీవల మెగా హైదరాబాద్ గా ఏర్పడిన జిహెచ్ఎంసీని సైతం 3 జిల్లాలుగా ఏర్పాటు చేయడం పైన కసరత్తు ప్రారంభించారు. కాగా కేంద్రం చేపట్టబోయే జనగణనకు సంబంధించి జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులను డిసెంబర్ 31నే అధికారులు ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు జిల్లాల సరిహద్దులు మార్చడం, కొత్త జిల్లాల ఏర్పాటు లాంటివి చేస్తే తలెత్తే సమస్యలను సైతం అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. అశాస్త్రీయ విభజనతో తిప్పలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాల సంఖ్యను 10 నుంచి 33కు పెంచినట్లు ఆ ప్రక్రియ కనీస ప్రమాణాలు పాటించలేదని విమర్శలున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ రాజకీయ అవసరాల కోసం మండలాలను ఇష్టం వచ్చినట్లుగా వివిధ జిల్లాల్లో కలపడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక అంశాలకు సంబంధించి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంది. ఇక ప్రధానంగా ఒకే నియోజకవర్గంలోని మండలాలను 2-3 జిల్లాల్లో విలీనం చేయడం, పాత జిల్లా కేంద్రాలు కేవలం 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను బలవంతంగా 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త జిల్లాల్లో కలపడం లాంటివి చేశారు. దీంతో చిన్న పనుల కోసం జిల్లా కేంద్రాలకు వెళ్లే పేదలు, రైతులకు వ్యయ ప్రయాసాలు తప్పడం లేదు. గతంలో మా ఊరికి 20 కిలోమీటర్ల దూరంలోని కరీంనగర్ ఉండేది. ఇప్పుడు సిద్దిపేటలో కలపడం వల్ల 40 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. గతంలో ఆటోలో ఎక్కితే అరగంటలో కరీంనగర్ లో ఉండే వాళ్ళం ఇప్పుడు సిద్దిపేట వెళ్లాలంటే సరిపడా బస్సులు లేక ఇబ్బందిగా ఉంది. గంటకు పైగా పడుతుందని బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన సురేష్ వాపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లోనూ జనం ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన మంత్రి పొంగులేటి ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారికి అందుబాటులో ఉండేలా జిల్లాల సరిహద్దులను రీఆర్గనైజ్ చేస్తామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం జిల్లాలను ఏర్పాటు చేసిన తీరు లోపభూయిష్టంగా ఉందని, ప్రజల సౌలభ్యాన్ని గాలి కొదిలేసి రాజకీయ ప్రయోజనాల కోసం విభజన చేశారని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి సైతం విమర్శించారు. ఒక్క నియోజకవర్గం 3 జిల్లాల విభజన జరిగిన తీరు వలన సౌలభ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా రాజకీయంగాను గందరగోళానికి దారితీసింది. ఒక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మండలాలను కొన్ని చోట్ల 3 జిల్లాల్లో కలిపేశారు. దీంతో సదరు ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం 3 కలెక్టర్లు, 3 ఎస్పీలు, ఇతర జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవాల్సి వస్తుంది. 3 జెడ్పీ మీటింగ్లకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ మీటింగ్ పైన నిరవేయడం లేదు. కానీ ఈ అస్తవ్యస్త విధానం వల్ల అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమల్లోనూ జాప్యం జరుగుతుందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ దృష్టిలో ఉంచుకొని ఒక నియోజకవర్గం పూర్తిగా ఒక జిల్లా పరిధిలోనే ఉండేలా, లేదంటే గరిష్టంగా 2 జిల్లాలకు పరిమితం అయ్యేలా సరిహద్దులు మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. దీనివల్ల పోలీసు సబ్ డివిజన్లు, రెవెన్యూ డివిజన్లు మధ్య పొంతన కుదిరి పాలన గాడిలో పడుతుందని భావిస్తుంది. ఉదాహరణకు ఒక మునుగోడు నియోజకవర్గం యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. అలాగే పాలకుర్తి నియోజకవర్గం జనగామ, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాలో ఉండగా వర్ధనపేట, మానకొండూరు, హుస్నాబాద్ వంటి నియోజకవర్గాలు కూడా 3 జిల్లాల్లో పరిధిలో విస్తరించి ఉన్నాయి. కల్వకుర్తి దళితులం కూడా గట్టినే ఉంది. కల్వకుర్తి కూడా రంగారెడ్డి, నాగర్ కర్నూలులో విస్తరించింది. జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న సంకేతాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తమ మండలాన్ని సమీపంలోని జిల్లాలో కలపాలంటూ వినతులు వస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల పరిధిలోని సరిహద్దు మండలాల ప్రజలు ఈ మార్పును బలంగా కోరుకుంటున్నారు. జనగామ, హన్మకొండ జిల్లాల మధ్య, అలాగే వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల మధ్య ఉన్న అశాస్త్రీయతను సవరించాలని డిమాండ్లు వస్తున్నాయి. కేవలం
కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రస్తుతం ఉన్న జిల్లాలోను మండలాలను ఇటు నుంచి అటు మార్చడం ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చని అధికారులు ప్రభుత్వానికి ప్రాథమికంగా నివేదించినట్లు సమాచారం. అదేవిధంగా ఉదాహరణకు కొన్ని నియోజకవర్గాలను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక 3 జిల్లాలుగా మెగా హైదరాబాద్ మహానగరం నానాటికి విస్తరిస్తుండటంతో ఇక్కడి జిల్లాల స్వరూపాన్ని పూర్తిగా మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో భౌగోళిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ జిల్లా విస్తీర్ణం తక్కువగా ఉండగా మిగిలిన 2 జిల్లాలు పరిపాలనకు అందనంత విస్తారంగా ఉన్నాయి. అదే సమయంలో ఓఆర్ఆర్ ఆనుకుని లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో విలీనం చేయడంతో మెగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ అవతరించింది. ఇప్పుడు దాన్ని దృష్టిలో ఉంచుకుని ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాన్ని కలుపుకొని 3 సమాన స్థాయి జిల్లాలుగా విభజించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ విధానం వల్ల ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతలు, మున్సిపల్ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిపై సమగ్ర స్టడీ చేసి నివేదిక ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాజాగా ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించడం జరిగింది. మొత్తానికి అనేక నియోజకవర్గాలు బాన్సువాడ కానీ, మానల కానీ, హన్మకొండ కానీ, ఉమ్మడి కరీంనగర్ కానీ, భద్రాచలం కానీ, ఖానాపూర్ కానీ, పెద్దపల్లి కానీ, ఇల్లందు కానీ, నిర్మల్ ఖానాపూర్ కానీ, మెదక్, రేగోడ్, యాదాద్రి జిల్లా ఈ అన్ని జిల్లాలతో పాటు కల్వకుర్తి నియోజకవర్గం కూడా ముక్కలు కావడం జరిగింది. ఈ ముక్కలు కావడానికి రాజకీయ నేతలే, అది అప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు దొంగ నాటకాలని కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే దీనికి ప్రధాన కారణం. ఏమనంటే పొద్దున లేస్తే గత ప్రభుత్వం తప్పులు అంటారు ఈ దొంగలు. గతంలో ప్రభుత్వంలో ఉన్నది ఈ దొంగలే, కానీ పొద్దున లేస్తే గత ప్రభుత్వం తప్పిదాలు అంటారు. ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే దొంగలు, ఇవే దొంగ మొక్కలు కనిపిస్తుంది తప్ప వేరేడు ఎవడు రాజకీయాల్లో మార్పు రాదు. ఎందుకంటే విద్యావంతులు, మేధావులు, రాజకీయ నాయకులు సమాజం మీద అవగాహన ఉండి సమాజ అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎవరైనా పనిచేద్దామని చెప్పి వాడు ముందరికి వస్తే ఎన్నికలప్పుడేమో ఓట్లు ఏరి జనం ఎవడు ఎక్కువ మందు వస్తే, ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వానికే ఓట్లు వేసేది. వాడు ఎవడు డబ్బు ఎక్కువ ఇస్తాడు, ఎవడు మంది ఎక్కువ వస్తాడు, అవినీతి అక్రమాలు చేసి తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించిన దారి దోపిడి దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దారి దోపిడి దొంగలకి రాజకీయాల్లో ఉన్న మతలబేంది, రాజకీయాల్లో ఉన్నటువంటి డబ్బు సంపాదన ఏ విధంగా వస్తుందని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాడు ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు కుమ్మరించడం జరుగుతుంది. 100 కోట్లు కుమ్మరించి వేలాది లీటర్ల మందు పంపిణీ చేయడం జరుగుతుంది. పంపిణీ చేసి మందు తాపి వాడి ఆరోగ్యం పాడైపోయేమో, మొగడు చచ్చిపోయి భార్య మిగులుతుంది. మళ్ళా మీకు విడో పింఛను కావాలని చెప్పి ఇప్పించేది వీడే. మా ప్రభుత్వంలో మహిళలకు విడో పింఛను వస్తుందని చెప్పి, లేదంటే చనిపోయిన వృద్ధాప్య పింఛను వస్తుందని చెప్పి, ఇవన్నీ మేము పింఛన్లు ఇస్తున్న అతి గొప్ప ప్రభుత్వం అని చెప్పి దొంగ మాటలు చెప్పడం కూడా వీళ్ళ పని. అసలు ఆ మొగడు చావు కారణం ఎవరు? ఆ కుటుంబం రోడ్డున పడడానికి కారణం ఎవరు? ఇవన్నీ వీళ్ళకి సంబంధం లేదు. దేశంలోనే అత్యధిక మందు విక్రయించిన రాష్ట్రంగా దేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని నిలపడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో కేసీఆర్ ఇదే దారిలో పోయిండు. కేసీఆర్ ను అనుసరిస్తూ రేవంత్ రెడ్డి ఆయన రికార్డును బ్రేక్ చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 మిగిలిచ్చిండు 31 డిసెంబర్కి. అంటే ఈ విధానాలు ఎక్కడ పోతున్నాయంటే ప్రజలని మాయ చేసి మభ్యపెట్టి ప్రజలకు ఉచిత పథకాలని చెప్పి వాళ్ళకి ఇస్తూ మళ్ళీ ప్రజల నుంచి డబ్బు ఏ విధంగా దోపిడీ చేయాలి, దోచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు తెలుసు. కాబట్టి ఆ విధంగా ప్రజలను మసిబూసి మారడికాయ చేసి దోపిడీ చేసి ప్రజల జీవితాలతో చెలగాట మాడుతూ మళ్ళీ ప్రజలను ఉద్ధరిస్తున్నామని చెప్పి, పేద ప్రజలను ఆదుకుంటున్నామని చెప్పి, పేద ప్రజల జీవితాల్లో సంక్షేమం ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని వీడంటాడు. పేద ప్రజల బతుకులు బాగుండాలి, బహుజన వర్గాలు బాగుండాలని చెప్పి మా ప్రభుత్వం రావాలని చెప్పి టీఆర్ఎస్ అంటాడు. ఇంకా బీసీలకు సంబంధించిన పార్టీయే బీజేపీ, అన్ని వర్గాలకు సంబంధించిన సబ్బండ వర్గాలకు సమ ప్రాధాన్యం ఉంటుందని చెప్పి బీజేపీ అని అంటాడు. ఎవడొచ్చినా చేసేది ఇవే పనులు. కాకపోతే దీంట్లో కొంత కాకుండా కొంచెం మేలు చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ. కాబట్టి ప్రజలు దేశంలో ఎక్కడ చూస్తున్నా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కానీ రాదు అనుకుంటున్నటువంటి తమిళనాడులో కానీ ఈరోజు బీజేపీ ఖచ్చితంగా అత్యంత ప్రభావశీలంగా ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. దీనికి కారణం ఏంటంటే ఈ జిల్లాల పునర్విభజన కావచ్చు, ఈ అశాస్త్రీయమైన విధానాలు కావచ్చు, అత్యంత పనికిమాలిన పేద ప్రజలకు ఇస్తున్నామని చెప్పి ఉచిత పథకాలు కావచ్చు. ఉచిత పథకాల వల్ల ప్రజలందరూ కూడా చాలా మంది పేదలు సోమరులుగా మారుతున్నారని చెప్పి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదే చెప్పడం జరుగుతుంది. ఉచిత పథకాల వల్ల దేశంలోని ప్రజలు పని చేయాల్సిన వాళ్ళు కూడా పని చేయకుండా తిరగడం జరుగుతుంది ఖాళీగా. దీనివల్ల సోమరులుగా మారుతున్నారు యువత.
సోమలుగా వాళ్ళు సోమరులుగా మారకుండా ఉండాలంటే వారికి కావాల్సిన పని ఉపాధి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కల్పించాలి. వానికి పని చేయాలన్న శక్తి ఉంది, ఉత్సాహం ఉన్నప్పుడు వాళ్ళకి యువతకు ఉపాధి కల్పిస్తే వాడు కష్టపడి పని చేసుకుంటే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత రేషన్ బియ్యం కాదు, లేదంటే ఉచిత పథకాలు కాదు, వాడికి అవసరమైన వాని కుటుంబానికి అవసరమైన మేరకు నాణ్యమైన భోజనం తినాలనుకున్నా, నాణ్యమైన జీవితం గడపాలనుకున్నా, సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకున్నా, కూడు గూడు గుడ్డ కోసం వానికి వాడే కష్టపడి సంపాదించుకోవడం జరుగుతుంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల కూడు గూడు గుడ్డ కోసం కాకుండా ఉచిత పథకాలు ఏమొస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనే కోణంలో అనేక మంది వృద్ధులు, వితంతులు, వికలాంగులే కాదు, యువత పని చేయాలన్న శక్తి సంకల్పం యువత కూడా ఈరోజు పని లేక ఈరోజు సోమరులుగా మారుతున్నారు, రోడ్ల వెంట తిరుగుతున్నారు, టైం పాస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, తప్పుడు మార్గంలో ప్రయాణించడం కావచ్చు, హత్యలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, దోపిడీ కావచ్చు, చోరులు కావచ్చు, ఇవన్నిటికీ సమాజంలో అనేక చెడు వ్యసనాలకు యువత బానిస కావడం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత మంది యువత ఉన్నటువంటి భవిష్యత్ తరాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో యువతకు ఉపాధి లేక, ఈ విధంగా అవకాశాలు లేక, సరైన మార్గం దిశానిర్దేశం లేక ఈరోజు సమాజం తప్పుడు మార్గంలో వెళ్తున్నట్టు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి వ్యక్తులు పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు విధి విధానాలు సక్రమంగా ఉండాలి. చేసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా పెరుగుతుంది. ఇప్పుడు సకల జనులకు సంబంధించిన కుటుంబ సర్వే చేసింది కేసీఆర్, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, ఈ పార్టీ చేసింది, ఆ పార్టీ చేసింది, లక్షల కోట్ల రూపాయలు సర్వే కోసం వినియోగించింది. కానీ ఏ సర్వే రిపోర్ట్ బయటికి రాలే. కుటుంబాలకు సంబంధించి కానీ, జనాభాకు సంబంధించి కానీ, కులాలకు సంబంధించి కానీ ఏది రాలే బయటికి. వాళ్ళు దాచిపెట్టుకున్నారు. ఏ కులమోడు ఎక్కువ ఉంటే ఆ కులమోడికి ఒక పథకం ఇవ్వాలి, ఓట్లు దండుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కుటిల ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు వ్యవస్థ అనేది గాడి తప్పింది. అగ్రికల్చర్ వర్సిటీలో ప్రశ్నపత్రాల లీకు, షోరూంలోనే రిజిస్ట్రేషన్ అంటూ ఒక వార్త, వచ్చే నెల 16 నుంచి బయో ఆసియా అంటూ ఒక వార్త. యంగ్ ఇండియా స్కూల్లో అమ్మాయిలకే ఫస్ట్, మొదటి విడతలో వాళ్ళకే కేటాయించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 1 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ మార్చాలి, బ్రేక్ఫాస్ట్ ను రాష్ట్రమంతా విస్తరించాలని సూచన. ఇండియాపై ట్రంప్ టారిఫ్ బాంబు, 500% సుంకాల బిల్లుకు ఆమోదం, వచ్చే వారం సెనెట్ లో ఓటింగ్ కు ఛాన్స్. శాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్ 2025 బిల్లు రూపకల్పన, రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగానే సుంకాలు. చైనా, బ్రెజిల్ పైన భారీ టారిఫ్లకు ట్రంప్ నిర్ణయం. ఉక్రెయిన్ రష్యా వార్ ఆపేందుకు అంటున్న వైట్ హౌస్. బిల్లుకు ఎకనామిక్ బంకర్ బస్టర్ గా పేరు. బట్టలు, ఫార్మా ఎగుమతులపై ప్రభావం. అదే భారతదేశానికి సంబంధించి నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పటి వరకు ఈ ట్రంప్ వన్ లాంటి వాళ్ళు ఎంట్రు కూడా పీకలేరు. ఏది కాదు, ఉరికి వాని పదవి ఊసిపోతుంది. ఇక మార్కుల ఆధారంగా స్టూడెంట్లను విభజించొద్దు. టాపర్స్ బ్యాచ్, డల్ బ్యాచ్ అంటూ విద్యార్థులను వేరు చేస్తే కఠిన చర్యలు. టాపర్ల పేరుతో పిల్లలను చులకన చేసిన, అందరి ముందు తిట్టిన క్రిమినల్ కేసులే. ప్రతి విద్యా సంస్థలో సేఫ్టీ ఫ్యాన్లు, టెర్రస్ పైకి వెళ్లకుండా గేట్ల ఏర్పాటు తప్పనిసరి. రూల్స్ బ్రేక్ చేస్తే విద్యా సంస్థల గుర్తింపు రద్దు. కలెక్టరేట్ల నేతృత్వంలో నిఘా కమిటీలు. సర్కారు తాజా గైడ్లైన్స్ రిలీజ్. ఇకపై స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థల్లో టాపర్స్ బ్యాచ్, డల్ బ్యాచ్ అంటూ స్టూడెంట్లను వేరు చేసి చూపే పరిస్థితి మారనుంది. మార్కుల ఆధారంగా విద్యార్థులను గ్రేడింగ్ చేసి వారి మధ్య అంతరాలు సృష్టిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల సెక్షన్ల దందాకు సర్కార్ చెక్ పెట్టింది. ఈ క్రమంలోనే అనేక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నిర్ణయాల నేపథ్యంలో చదువులో వెనుకబడ్డారని వేరే సెక్షన్లకు మార్చడం, టార్గెట్లు రీచ్ కాలేదని అందరి ముందు అవమానించడం లాంటివి చేసిన క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా విద్యా సంస్థలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. విద్యార్థుల రక్షణ కోసం విద్యార్థుల రక్షణ, మానసిక ఆరోగ్యంపై
కఠినమైన నిబంధనలు విధించింది. ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సర్కారు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, ట్రైనింగ్ సెంటర్లు, కోచింగ్ సెంటర్లు, రెసిడెన్షియల్ అకాడమీలు, హాస్టళ్లు తదితర అన్ని విద్యా సంస్థలు ఉత్తర్వులు పాటించాల్సిందని స్పష్టం చేశారు. అన్ని విద్యా సంస్థలు ఒకే రకమైన మానసిక ఆరోగ్య పాలసీని అమలు చేయాలని సూచించారు. ఈ పాలసీని ప్రతి సంవత్సరం సమీక్షించి అప్డేట్ చేయాలని సంస్థ వెబ్సైట్లు, నోటీస్ బోర్డుల్లో అందరూ చూసేలా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. రూల్స్ బ్రేక్ చేస్తే విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని సూచించారు. ఇంకా విద్యా సంస్థలనంట రద్దు చేస్తారంట ఏంది రూల్స్ బ్రేక్ చేస్తే. రూల్స్ బ్రేక్ చేయడానికి ఎవరు ఇక్కడ ఉన్నది? రూలర్స్. స్కూల్స్ ఎవరు ఉన్నాయి? ఎమ్మెల్యే కానీ ఉంటాయి. కాలేజీలు ఎవరు ఉంటాయి? ఎమ్మెల్సీ కానీ ఉంటాయి. విద్యా సంస్థలు మొత్తం ఎవరుంటాయి? కార్పొరేట్ శక్తులు. అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరు ఉంటుంది? ఎంపీ కానీ ఉంటుంది. రూల్స్ తయారు చేసేదే వీళ్ళు. రూల్స్ బ్రేక్ చేస్తే ఎవడుంటాడు? ఎవరిదన్నా చర్యలు తీసుకోవాలంటే ప్రతిపక్ష ఆపోజిట్ పార్టీ కూడా ఉంటే, వీళ్ళకి కూడా శత్రువు ఉంటే, ఇలా స్కూల్కో ఇలా కాలేజీలకో విరుద్ధంగా కూడా కాలేజీ కట్టి వాడు బెస్ట్గా నడిపిస్తే వాని మీద చర్యలు తీసుకుంటారు వీళ్ళు. రూల్స్ తీసుకొచ్చేది వీళ్ళు. ఎవరు ఉన్నాయి కాలేజీలు? ఎవరి మీద చర్య తీసుకుంటారు? అధికార పార్టీయో ప్రతిపక్షమో మొత్తం వీళ్ళే ఉంటారు. అంతా తోడు దొంగలే. రాజకీయ నేతలకు సంబంధించిన వాళ్ళే స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. వీళ్ళే దోపిడీ చేస్తున్నారు డబ్బులు. రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు వీళ్ళే. స్కూల్స్ లో పిల్లల మొత్తం పీల్చి పిప్పి చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర డబ్బులు వసూలు చేసి వీళ్ళు రాజకీయ నాయకులు అయ్యి ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎమ్మెల్సీలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, మినిస్టర్లు అవుతున్నారు. అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ సొక్కమైన పిల్లలు. 100 మందికి ఒక సైకాలజిస్ట్ ఉండాల్సిందే. సైకాలజిస్ట్ కాదురా నాయన, పీటీ సార్ ఉండలేడు. స్కూళ్ళకు గ్రౌండ్లు లేవు. సైకాలజిస్ట్ అంట. ఒక్కరు బీడీ చేసిన వాళ్ళు లేరు, ఒక్కరు టీటీ చేసిన వాళ్ళు లేరు. సైకాలజిస్ట్ అంట. రాష్ట్రంలోని 100 మంది లేదంటే అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న ప్రతి స్కూల్ లేదంటే కాలేజీ, హాస్టల్ తప్పనిసరిగా ఒక క్వాలిఫైడ్ కౌన్సిలర్ లేదంటే సైకాలజిస్ట్ లేదంటే సోషల్ వర్కర్ నియమించుకోవాల్సి ఉంది. పిల్లల సంఖ్య తక్కువగా ఉంటే బయట ఉండే మానసిక వైద్యులతో ఒప్పందం కుదుర్చుకోవాలి. విద్యార్థుల సంఖ్యకు తగినంత మంది కౌన్సిలర్లు నియమించుకోవాలి. పరీక్షల టైంలో, అకాడమిక్ మార్కుల టైంలో విద్యార్థులకు అండగా ఉండేందుకు చిన్న గ్రూపులుగా ప్రత్యేక మెంటర్లను కేటాయించాలని గైడ్లైన్స్ పేర్కొన్నారు. ట్యాంపర్ ప్రూఫ్ ఫ్యాన్లు తప్పనిసరి. విద్యా సంస్థలు, హాస్టళ్లలో ఆత్మహత్యలను నివారించేందుకు భవన నిర్మాణంలో మార్పులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వాటిలో సీలింగ్ ఫ్యాన్లకు ట్యాంపర్ ప్రూఫ్ అంటే ఎవరైనా వేలాడితే జారిపోయేలా, ఆగిపోయేలా ఉండే పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. విద్యార్థులు ఆవేశంతో దూకేయకుండా ఉండేందుకు మేడపైకి, బాల్కనీలోకి వెళ్లకుండా గేట్లు, గ్రిల్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. హాస్టల్ వార్డెన్లు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలని, డ్రగ్స్ ర్యాగింగ్ లేకుండా చూడాలని పేర్కొన్నారు. టీచర్లు, వార్డెన్లు ఏడాదికి 2 సార్లు పిల్లల సైకాలజీపై, ప్రథమ చికిత్సపై ట్రైనింగ్ ఇప్పించాలని, ఎవరైనా విద్యార్థి డిప్రెషన్ లో ఉంటే వెంటనే గుర్తించేలా వారిని సిద్ధం చేయాలని వెల్లడించారు. కులం, మతం పేరుతో వేధించొద్దు. విద్యా సంస్థలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, LGBTQ+ దివ్యాంగులు, అనాథ పిల్లలపై ఎలాంటి వివక్ష చూపొద్దని ఉత్తర్వులు హెచ్చరించారు. కులం, మతం పేరుతో వివక్ష లేకుండా చూసుకోవాలని, ర్యాగింగ్, లైంగిక వేధింపులు, కుల వివక్షపై వచ్చే ఫిర్యాదులను తీసుకోవడానికి కమిటీ వేయాలని, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వారిని తిరిగి వేధించకూడదని స్పష్టం చేశారు. మేనేజ్మెంట్ నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. విద్యార్థులకు కేవలం చదివే కాకుండా స్పోర్ట్స్, ఆర్ట్స్, పర్సనల్ డెవలప్మెంట్ వంటి వాటికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, ఎగ్జామ్స్ విధానాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని పిల్లలపై బరువు తగ్గించేలా చూడాలని సూచించారు. కేవలం మార్కులు, ర్యాంకులే జీవితం కాదనే భావన కల్పించాల్సిన అవసరం ఉందని సందర్భంగా పేర్కొన్నారు. కోచింగ్ హబ్ పై స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ లాంటి మహానగరాలకు కోచింగ్ కోసం వస్తున్న వేలాది మంది విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పోటీ పరీక్షల కోసం వచ్చే పిల్లలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నందున అక్కడ నిరంతరం కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించింది. చదువు ఒత్తిడిని తట్టుకునేలా అకాడమిక్ ప్లానింగ్ ఉండాలని, దీనిపై ప్రత్యేకంగా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. కోచింగ్ సెంటర్లు, కాలేజీలు పిల్లలకు, తల్లిదండ్రులకు రెగ్యులర్ గా కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వాలని వెల్లడించారు. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు కాలేరు కాబట్టి పిల్లల ఆసక్తిని బట్టి ఇతర మంచి కోర్సుల అవకాశాల గురించి వివరించాలని, కేవలం ఒకే రకమైన చదువు గొప్పది అనే భావన కలిగించకూడదని వివరించారు. పేరెంట్స్ పిల్లలపై అనవసరమైన ఒత్తిడి పెంచవద్దని, వారి ఇష్టాలను గౌరవించేలా ఉండాలని పేర్కొన్నారు. కలెక్టర్లకే పవర్. ఈ నిబంధనలు క్షేత్రస్థాయిలో అమలు అవుతున్నాయో లేదో చూసేందుకు ప్రతి జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలో మానిటరింగ్ కమిటీ ఉంటుంది. వీరు స్కూళ్లు, కాలేజీలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఫిర్యాదులు స్వీకరిస్తారు. రూల్స్ పాటించని వారిపై విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి.
కేంద్ర ప్రభుత్వ ఉమ్మీద్ మనోదర్పణ్ నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ పథకాల నుంచి సూచనలు తీసుకొని ప్రతి కాలేజీ సొంతంగా మెంటల్ హెల్త్ పాలసీని తయారు చేసుకోవాలి, దాన్ని వెబ్సైట్లో పెట్టాలి. ఇక టెలిమానస్ వంటి హెల్ప్ లైన్ నెంబర్లు క్లాస్ రూమ్ గోడలపై పెద్దగా కనిపించేలా రాయించాలి. ఆత్మహత్యల నివారణకు విద్యా సంస్థలు లోకల్ హాస్పిటల్స్ తో లింకప్ ఉండాలని సందర్భంగా సూచించడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని నిర్ణయాల్లో అద్భుతం మిత్రులారా, అది విద్య కోసం కావచ్చు, లేదంటే వైద్యం కోసం కావచ్చు, లేదంటే మహిళల కోసం కావచ్చు, కొన్ని నిర్ణయాల్లో చాలా అద్భుతమైన ఆలోచన అనేది ఉంది. కానీ ఈ ఆలోచనను ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ లేదంటే ఉన్నతాధికారులు అమలు చేసే మాత్రం భవిష్యత్ తరాలకు అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా రాబట్టడం జరుగుతుంది. గతంలో ఎన్నడైనా కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విద్యార్థుల గురించి ఎన్నడైనా ఇట్లా ఆలోచించుడా? ఈ నిర్ణయాలు తీసుకోవాలి, ఈ నిర్ణయాల్లో మార్పులు రావాలి, లేదంటే పాఠ్యాంశాల్లో మార్పులు రావాలి. పాఠ్యాంశాల వల్ల పిల్లలకి ఆ మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది, లేదంటే స్కూల్స్ ఈ విధంగా ఉండేది. ఎన్నడన్నా ఆలోచన రివ్యూ మీటింగ్లు ఏమైనా ఉండేదా? ఏమైనా పొద్దున లేస్తే ఎన్నడో ఒకరోజు ప్రెస్ మీట్ పెడితే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, తెలుగు మాట్లాడే ప్రతి వ్యక్తికి తెలిసినటువంటి ప్రతి బూతు పదాలు, అవహేళన మాటలు, అపహాస్య మాటలు, ఇలాంటి వ్యవహార తీరుతున్న ప్రతిపక్షాల పైన విరుచుకుపడడం తప్ప ప్రెస్ మీట్లలో ఎన్నడైనా విధానపరమైన నిర్ణయాలు లేదంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఆలోచనలు ఎప్పుడైనా కేసీఆర్ చేస్తాడా? ఏమైనా ప్రతిపక్షంలో ఎవడైనా గెలిచిందా? వాడిని ఏ విధంగా పార్టీలకు తీసుకోవాలి, లేదంటే ప్రతిపక్ష పార్టీలు ఈ రాష్ట్రంలో లేకుండా ఎట్లా చేయాలి? టీడీపీని చేసినా, కమ్యూనిస్టులను చేసినా, ఇక నెక్స్ట్ చేయాల్సిందే కాంగ్రెస్ అని చెప్పిండు. లాస్ట్ వస్తే కాంగ్రెస్ చేతిలో తుస్సుమని ఓడిపోయి ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. కాబట్టి విధానపరమైన నిర్ణయాలు, అది కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నా, నరేంద్ర మోడీ మంచి నిర్ణయం తీసుకున్నా, లేదంటే రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నా, మంచి నిర్ణయాన్ని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. రేవంత్ రెడ్డి కొన్ని విధానపర నిర్ణయాలు చాలా అద్భుతం. కేసీఆర్ అంగీకారంతోనే రాయలసీమ లిఫ్ట్ సంగమేశ్వర కడుతున్నారు సారు అని వార్తలు వచ్చినా పట్టించుకోలేదంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకే ఒప్పుకొని మన నీళ్లు ఏపీకి తాకట్టు, కాళేశ్వరం పాలమూరు ప్రాజెక్టుల్లో దోపిడీ అని ఫైర్. ఇక మా టైంలో స్పీడ్ గా రాయలసీమ లిఫ్ట్ 1000 కోట్లు ఖర్చు చేసి వేగవంతంగా పనులు చేశామంటూ వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాయలసీమ నెల్లూరుకు ఆ ప్రాజెక్టు సంజీవని, తెలంగాణ టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు కేసులు వేయించారని వ్యాఖ్య. చైనా మాంజా అమ్మినా కొన్న అరెస్ట్ చేస్తాం, ఎవరైనా గాయాలైతే పతంగి ఎగరవేసిన వాళ్ళే బాధ్యులు. నెలలోనే 103 కేసులు నమోదు, 143 మంది అరెస్ట్. సిపి సజ్జనార్ 1.24 కోట్ల విలువైన చైనా మాంజా సీజ్ చేసినట్లు వెల్లడి. ఈనాడు ప్రధాన పత్రికలో ఏమైనా ప్రధానమైన వార్తలు వచ్చినా ఒకసారి చూద్దాం. రష్యా నుంచి చమురు కొంటే 500% సుంకం, ఈడీ వర్సెస్ దీది అంటే ఒక వార్త. ఇక సర్వ వెనక పెద్ద కుట్ర అంటున్నాడు. ఇల్లు ఆస్తి లేని పేదలకు ఓటు ఒక గుర్తింపు, దాన్ని తీసేసేందుకు భాజపా పన్నాగం అంటున్నాడు. ఇది తప్పు. మనము ఇప్పుడు ఒక నిమిషం ముందే మనం చెప్పుకున్నాం, విధానపరమైన నిర్ణయాలు, ఎవడు మనకు శత్రు కాదు, ఎవడు మన మిత్రు కాదు, ఎవడు మనకు చుట్టం కాదు. తప్పే. సర్ పేరుతో ఓట్లు తొలగిస్తున్నాని ఏంది రాహుల్ గాంధీ అంటున్నాడు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఓట్లు తొలగింపు జరుగుతుంది, పక్క జరిగి తీరుతుంది. కల్వకుర్తి నియోజకవర్గానికి రేవంత్ రెడ్డికి అవునాభావ సంబంధం ఈ ముఖ్యమంత్రికి, ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే తిరిగి ఆయన కాబట్టి. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఇందిరానగర్కి ఒకసారి వచ్చిపో సారు, ఒకసారి వచ్చిపోతే తెలుస్తుంది. ఎవరు అంట ఓట్లు అంట తెలియదంట. ఆడ ఓనర్ ఉన్నది చిన్నపాటి ఇల్లు, ఆ ఒక్కొక్క ఇంట్లో 18 ఓట్లు వచ్చినాయి మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక. సర్పేరుతో మోడీ తీస్తున్నంటే ఎవరినిది ఓటు తీసుడో ఒకసారి బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడాలి. ఎవరి ఓటు పోయిందో వాడు రావాలి బయటికి, తెలుస్తుంది అప్పుడు. మీరు అన్ని గాలి మాటలు కాబట్టి మీ రాహుల్ గాంధీని ఎవడు నమ్ముతున్నాడు దేశంలో. మన బడి బిల్లులు 515 కోట్లు పెండింగ్. ఇది సిగ్గుండాదరా నీకు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా పిల్లల గురించి పట్టించుకోలేదు, పెండింగ్ అంటావు. నిరుద్యోగులపై లాఠీ చార్జ్ నువ్వు ఇదే చేసినావు కదరాపై. మళ్ళీ లేదో యాదాద్రి పవర్ఫుల్ సహకారం దిశగా కేసీఆర్ స్వప్నం. YTPS యూనిట్ 4 COD సక్సెస్. మంచిగా చదువుకో బిడ్డ. ఇటీవల ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన చిన్నరాజు నవీన్ పై చదువుల కోసం ఆర్థిక సాయం ఇస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాతృత్వం. 2 నిరుపేద బిడ్డల చదువులకు ఆర్థిక సాయం. ఇటీవల ప్రమాదవశాత్తు చనిపోయిన వారి తల్లిదండ్రులు. బీటెక్ ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చిన కేసీఆర్. బీటెక్ ఫీజు ఎంత ఉంటుంది సార్? ఒక మాజీ ముఖ్యమంత్రి కావాలా దానికి?
మీ ఎమ్మెల్యే కూడా ఓడిపోయిన చెప్తే ఏదో స్కామ్ చేసినాడు వాడే ఇస్తాడు. కేసీఆర్ అరెస్ట్ కు సర్కారు కుట్రలు, కేటీఆర్ హరీష్ రావును ఎదుర్కోలేక అక్రమ కేసులు. ఈ ఎవరు మాట్లాడుతున్నాడు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాడు. ఈ కేటీఆర్ హరీష్ రావు కల్వకుంట్ల కవితను జైల్లో పెట్టాలన్నాడు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2023 అసెంబ్లీ ఎన్నికల. ఈయన ఎలా జైల్లో పెట్టకూడదు అంటున్నాడు. ఈయన 2 నాలుకల ధోరణి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మీనాక్షికి ఇదే చివరి మీటింగ్. గురువారం నాటి గాంధీ భవన్ సమావేశం ఆఖర. ఈ నెలలో ఆమె తెలంగాణను విడిచి వెళ్తున్నారని ప్రచారం. ఏఐసీ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం. రాష్ట్ర రాజకీయాలతో మనోవేదన, హైకమాండ్ కు లేక పార్టీ కోసం ప్రయత్నాలు విఫలమయ్యాయనే ఆవేదన, రాజ్యాంగేతర శక్తిగా ముద్ర వేయడంతో మనస్తాపం. ఆమె కంటే ఎక్కువ బాధ నమస్తే తెలంగాణ ఆయనకి ఉండదు. ఏ ఎలక్షన్ పెట్టినా ఉప ఎన్నికలు వస్తే కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. ఈయన పని చూసుకోక మంది పని చూసాడు ఈయన కేసీఆర్ పేపర్. ఇవి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విషయాలు. మిత్రులారా, మీ సూచనలు సలహాలు అభిప్రాయాలు తెలియజేయండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రుడు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ గ్రామం, మీ నియోజకవర్గం, మీ తండా కావచ్చు, మీ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా వార్తను మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నంబర్కి సామాన్య లేదంటే వాట్సాప్ కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.